అప్పటికి సక్సెస్, ఈ రోజంతా 30 సంవత్సరాలకి రిటైర్మెంట్ తీసుకుని జీవితాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు ఉన్నారు. తెలుసా మీకు? 30 సంవత్సరాలు బిలియనర్స్ అయిపోయి రిటైర్మెంట్ తీసుకుని నాకు ఇక డబ్బులు అక్కర్లో, నా తరాలకి కావాల్సినంత డబ్బులు ఉన్నాయి, నేను రిలాక్స్ అవుతున్నాను లైఫ్లో అంటారు. అంటే ఏం చేస్తారు? పట్టుదలతో సాధించాల్సిన కొట్టుబడి వెళ్ళిపోయాడు అంతే. వాట్ హీ వాంటెడ్ బికమ్ హి హస్ బికమ్. ఎప్పుడు ప్రారంభించాను అడగండి. 12 సంవత్సరాలు ప్రారంభించానంటాడు, 13 సంవత్సరాలు ప్రారంభించానంటాడు. ఈరోజు 30 సంవత్సరాలు వచ్చింది, ఏం చేయాలో తెలియదు అంటారు. ఎప్పుడు సాధిస్తావు? ఈరోజు మన విశ్వాసాలు చూడండి, 30 సంవత్సరాలు ఏం చేస్తావంటే ఏం చేయాలో ఆలోచిస్తున్నాను, దేవుడి చిత్తం కొరకు వెతుకుతున్నాను. చాలా మంది నా దగ్గర వచ్చి దేవుడి చిత్తం కొడతాను నేను అంటాను. ఫస్ట్ తల్లి గర్భంలోనే దేవుడు తన చిత్తం నీ పట్ల ఎరుకున్నాడు. జనములకు ప్రవక్తగా నేను నిన్ను నిర్ణయించున్నాను. ఇర్మియా గ్రంథంలో తెలియజేయబడుతున్నాడు 1:4-5. నువ్వు తల్లి గర్భంలో రూపించబడతా ముందని నేను నిన్ను ఎరిగి ఉన్నాను. ఐ హావ్ ఆర్డైన్డ్ యూ. నేను నిర్ణయించాను. నువ్వు అడగలా, ఇప్పుడు అడుగుతాను అంటున్నావు. 35 సంవత్సరాలు నీ లైఫ్లో వేస్ట్ చేసిన తర్వాత ఇంకో 10 సంవత్సరాలు మహాబలం ఉంటే అప్పుడు చేద్దాం అంటున్నాడు. 35 సంవత్సరాలు చేయనుడు 10 సంవత్సరాలు చేస్తాడు నమ్మాలా? నో. ఈరోజు ఎంతో మంది ఒక డిటర్మినేషన్, ఒక పట్టుదల లేదు. చివరి చెప్పాలి,